హాయ్ రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఆదరిస్తున్న రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలన్న. సో ఈరోజు వీడియోలో అయితే నేను నా యొక్క పత్తి పంటలో రెండో స్ప్రేయింగ్ అనేది ఏం చేశాను అనే దాని గురించి ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుందన్న. సో ప్రధానంగా మనం పత్తి పంటలో అనేది ఈ రెండో స్ప్రేయింగ్ ఇది చేయాలని చెప్పటే ఏది అయితే ఉండదన్న. సో మనకు అప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ని బట్టి దానికి సంబంధించి అనేది టెక్నికల్ అనేది తీసుకొచ్చి స్ప్రే చేసుకుంటే చాలా మంచి నివారణ అనేది ఉంటుందన్న. సో నేను 35 రోజుల్లో ఒక స్ప్రేయింగ్ అనేది చేయడం జరిగిందన్న నా నా యొక్క పత్తి పంటకైతే. సో నేను దీన్ని అనేది మే 20 తారీఖున అనేది నాటుకోవడం జరిగింది. దీనికి సంబంధించి నేను 35 రోజుల్లో సెకండ్ స్ప్రే అనేది చేయడం జరిగిందన్న. సో ప్రధానంగా నాకున్న సమస్యలు ఏంటంటే అప్పుడు వచ్చి ఈ జిగి అనేది ఎక్కువగా ఉందన్న. దాంతోపాటు పిండి నల్లి అలాగే దోమ సమస్య అనేది కూడా కనిపించింది నాకు. సో దానికోసం అనేది నేను ఒక ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. నిచ్నో కంపెనీ వాళ్ళది తైచి అన్న. సో ఇందులో టాల్ఫిన్ పైరాడ్ అనేది 15% ఈసీ రూపంలో అనేది ఉంటుందన్న. ఇది వచ్చి మనకు ఇది వచ్చి మనకు ఏ విధంగా పనిచేస్తుందంటే దోమకి అలాగే నల్లికి తామర పురుగులకు అలాగే పేనుబంక పిండి నల్లికి సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుందన్న. సో ఆల్ ఇన్ వన్గా ఇదైతే చాలా ఎక్సలెంట్ ప్రోడక్ట్ అన్న. ఈ టెక్నికల్ అనేది ఎక్సలెంట్ టెక్నికల్ అన్న. సో ఈ తైచి కాకుండా మీరు అదామా కంపెనీ వాళ్ళది తర్బుత్ అయినా వాడుకోవచ్చు, లేదా పిఐ వాళ్ళది కీఫెన్ అయినా కూడా, ఈ మూడిట్లో ఏదైనా కూడా మీరు వాడుకోవచ్చు. సేమ్ టెక్నికలే ఉంటుంది వాటిలో వచ్చి. సో ఈ విధంగా రెండో స్ప్రేయింగ్ అనేది నేను వాడడం జరిగింది దీన్ని వచ్చి. సో దీన్ని నేను ఇప్పుడైతే స్ప్రే చేయలేదన్న. దీన్ని ఒక 8-10 రోజుల కింద అనేది స్ప్రే చేశాను. సో దీని నుంచి మనకు మంచి రిజల్ట్ అనేది రావడం వల్లే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందన్న. దీని కాంబినేషన్గా అయితే నేను ఒక న్యూట్రియన్స్ అనేది అందించడం జరిగింది, ఆ అవార్డు అనేది. సో ఈ అవార్డు అనేది న్యూట్రియన్స్ అనేది అందించాను. సో దీనికి ఏదో మనం ఒక ఈ తైచికి మనం కాంబినేషన్లో అయితే మనం న్యూట్రియన్స్ అనేది వాడుకోండి, లేదా గ్రోత్ ప్రమోటర్నైనా వాడుకోవచ్చు. సో మంచిగా అయితే రావడానికి గ్రోత్ అనేది అధికంగా రావాలి కాదు కాబట్టి ఇప్పుడు ఏవైనా కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా వాడుకుంటే మనకు చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చిందన్న. నేను వాడాను కాబట్టి చెబుతున్నాను. సో చాలా మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో ఎవరైనా వాడే వాళ్ళు ఉంటే ఈ విధంగా వాడుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో మనకు ప్రధానంగా రెండో స్ప్రేయింగ్లోనే ఈ కీఫెన్ అలాంటిది అవసరం ఉండదు. సో నేను ఎందుకంటే ఈ వర్షాధారంగా కాకుండా నేను బోరు వస్తూ ఉంది కాబట్టి తోట అనేది చాలా మంచిగా వచ్చింది కాబట్టి ఈ తైచి అనేది స్ప్రే చేయడం జరిగింది. రెండో స్ప్రేయింగ్ అనేది మనకు తైచి అనేది అవసరం ఉండదు. ఎవరైనా తోట బాగా ఉన్న వాళ్ళు, ప్రధానంగా ఎక్కువ రసం పీల్చే పురుగులు ఉధృత ఉండదు అనుకున్న వాళ్ళైతే స్ప్రే చేసుకోండి, ఎలాంటి అభ్యంతరం అయితే ఉండదు. దీంతో కాంబినేషన్లో న్యూట్రియన్స్ అనేది వాడుకోండి ఏవైనా. సో చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఇంతటితో అనేది వీడియో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్న వాళ్ళన్నా దయచేసి లైక్ చేయండి అన్న. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే రావట్లేదన్న. మీరు అదొకటి గమనించుకోగలరు. లైక్స్ అయితే చేయండి. సో వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇలాంటి పంటలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ప్రతిరోజు అప్డేట్ అనేది ఇస్తుంటున్నాం కాబట్టి సో ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.